ఇవాళ రాత్రికి జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. సాయంత్రం ట్రయల్ కోర్టుకు కవిత షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. వీటిని కోర్టు నుంచి జైలుకు మెయిల్ పంపనున్నారు. ఆ తర్వాత కవిత జైలు నుంచి విడుదలవుతారు. విడుదల అనంతరం రాత్రి ఢిల్లీలోనే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు కవిత రానున్నారు. సాయంత్రంలోగా కవిత విడుదలవుతుందని ఆమె తరపు లాయర్ మోహిత్ రావు తెలిపారు. ట్రయల్ పూర్తి కావాలంటే దాదాపు 20 ఏళ్లు పూర్తవుతుందంటున్న మోహిత్ తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించడం జరిగింది. 5 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆవిడకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ రావడం జరిగింది. ప్రస్తుతం కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు మనతో పాటు ఉన్నారు. మోహిత్ రావు గారు, ఈ రోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, ఎటువంటి కండిషన్స్ విధించడం జరిగింది, సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఈ కేసు విచారణ? ఈ రోజు సుప్రీంకోర్టులో కవిత టికెట్ రావడం జరిగింది. 3వ కోర్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ కోర్టులో లిస్ట్ అవ్వడం జరిగింది. మా వాదన మేము వినిపించాము. అలానే ఈడీ, సిబిఐ కూడా వాళ్ళ వాదన వినిపించారు. సుప్రీంకోర్టు ఫైనల్ గా ఇది అన్ఫేర్ ప్రాసిక్యూషన్, తనను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే క్రైమ్ అంతా స్టార్ట్ అయింది వాళ్ళ స్టోరీ ప్రకారం కూడా మాగుంట శ్రీనివాసరెడ్డితో స్టార్ట్ అయింది. తనని ఇప్పుడు వరకు మీరు అక్యూజ్ గా ఎందుకు పెట్టలేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా క్వశ్చన్ వేయడం జరిగింది. అండ్ మీరు పిక్ అండ్ చూస్ మేనర్ లో ఇప్పుడు కవిత గారి ఎఫ్ఐఆర్ లో కానీ దేంట్లో కానీ తన పేరు లేదు. తన ఛార్జ్ షీట్ లోనే తన పేరు దాఖలు చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మేము క్లియర్ గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి, అమిత్ అరోరా రిమాండ్ లోనే కవిత తన ఫోన్లు ధ్వంసం చేసిందని క్లియర్ గా చెప్పడం జరిగింది. క్లియర్ గా పిక్ అండ్ చూస్ గా ఈ కేసులో నిందితులను గానీ సాక్షులను గానీ ఈడీ ఎంచుకుంటుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎందుకు పిక్ అండ్ చూస్ ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలో వాళ్ళు అదే చూస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ పిల్లే ఉన్నాడు, ఆయన 7-8 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఆయన అరెస్ట్ అయినాక ఒక స్టేట్మెంట్ లోనే తనకు ఇంక్రిమెంట్ గా చెప్పడం జరిగింది. దానికంటే ముందు తను 5 స్టేట్మెంట్స్ చెప్పారు. ఆ స్టేట్మెంట్ వీళ్ళు పనుగడలోకి తీసుకోరు, ఆ ఒక్క స్టేట్మెంట్ ని వాళ్ళు పట్టుకుంటారు. అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఈడీ వాళ్ళ పద్ధతి చూస్తే, వాళ్ళు ఎవరికైతే అప్రూవర్ గా మారుతారో, వాళ్ళు అప్రూవర్ మారితే వాళ్ళు బెయిల్ ఇస్తారు, లేకపోతే లోపలనే ఉంచుతారు. దిస్ ఈస్ వెరీ అన్ఫేర్. సో సుప్రీంకోర్టు జోక్యంతో మాగుంట శ్రీనివాసరెడ్డి పైన ఇకపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ కేసు మొదలైందే అక్కడి నుంచి అని చెప్పి మీరు చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈడీఎం తన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినా అని అన్నారు. సో వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తారా, అది దట్ ఈస్ అప్ టు ఈడీ. కానీ అది చాలా తప్పు అని చేయడం జరిగింది. దీని బేరింగ్స్ కూడా చాలా ఉంటది, దీని బేరింగ్ ఉంటుంది ఫ్యూచర్. చార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి కదా ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవిత పైన. సో నెక్స్ట్ ట్రయల్ కోర్టులో ఎటువంటి ప్రాసెస్ ఉండబోతుంది? జనరల్ ట్రయల్ నడుస్తూనే ఉంటుందండి. ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దర్ 493 విట్నెస్ అండ్ 40 అక్యూజ్ కౌన్సిల్స్. ఒక్కరోజు ఒకరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా 20,000 days అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంప్లీట్ దిస్ ట్రయల్. అంటే ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే ఎన్నేళ్లు పట్టే అవకాశం ఉంటుంది? అంటే లా టెర్మినాలజీలో అకార్డింగ్ టు మీ more than 20 years. ఈ కేసు ఫైనల్ కాదు, ఎందుకంటే తప్పుడు కేసు ఇది. దీంట్లో స్టేట్మెంట్లు లేవు, దీంట్లో మనీ ట్రయల్ లేదు. పిఎంఎల్ఏ పెట్టేది మనీ లాండరింగ్ అయితే, దీంట్లో 100 కోట్లు సౌత్ గ్రూప్ ఇచ్చారని అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు ₹1 కూడా రికవర్ చేయలేదు. ఈవెన్ 1 రూపీ రికవర్ చేయలేదు. అట్లాంటప్పుడు మనీ లాండరింగ్ లేనప్పుడు పిఎంఎల్ఏ ఎలా పెడతారు, ఈడీ ఎట్లా వస్తుంది? సో ఎటువంటి షరతులు విధించడం జరిగింది? 10 lakhs 2 షూరిటీలు ఇచ్చారు అండ్ పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. జనరల్ కండిషన్స్ అవి అందరికీ ఇచ్చే కండిషన్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ముందుకు వెళ్లాల్సి అవసరం లేదు, అది సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అవసరం లేదని చెప్పింది. జనరల్ ట్రయల్ అటెండ్ అవ్వాలని చెప్పింది. ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు కవిత గారు? రిలీజ్ అవుతారు ఈ రోజు 6 o'clock వరకు రిలీజ్ అవుతారు. ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇచ్చాక ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ షూరిటీలు అని సబ్మిట్ చేయాలి. అప్పుడు ట్రయల్ కోర్టు జైలుకి పంపేయడం జరుగుతుంది. సో అప్పుడు జైలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ట్రయల్ లో కూడా మీకు ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారన్న? తన మీద ఎవిడెన్స్ లేదు. 1,00,000 పేజీలలో తన మీద ఏదీ లేదు. నేను అదే అంటున్నాను. ఆన్ 1 lakh pages తన మీద ఏం లేదు. దేర్ఫోర్ దిస్ ఇస్ అ ఫాల్స్ కేసు, పొలిటికల్ కేసు. షీ ఇస్ అ పొలిటికల్ సఫరర్. ఇది ముఖ్యంగా ఈ కేసు పొలిటికల్ కేసు అని చెప్పి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. ఈ కేసు పూర్తవ్వాలన్నా సుమారు 20 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. ఇకపై ట్రయల్ కొనసాగుతుంది, ట్రయల్ కి ఆవిడ అటెండ్ అవుతారంటున్నారు. ఇది తేలని కేసు, ఇది అక్రమ కేసు అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాది చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కవిత బెయిల్ పైన విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బెయిల్ ప్రొసీడింగ్ కి సంబంధించి ముఖ్యంగా బెయిల్ బాండ్స్ 10 లక్షల ఒక్కొక్క కేసుకి సంబంధించి 10 లక్షల పూచీకత్తుని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలి.
చేయాల్సి ఉంటుంది. సో బెయిల్ షరతుల్ని పాటించాల్సి ఉంటుంది. కవిత మనీష్ సిసోడియాకి ఇచ్చిన బెయిల్ కండిషన్సే కవితకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు 5 నెలల తర్వాత ఈ కేసులో ముఖ్యంగా అన్ఫైర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ కేసును ఒక కీలక మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో నిందితుడిగా లేకుండా కేవలం సాక్షిగా ముఖ్యంగా వాంగ్మూలం ఇచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏ కేసులో కూడా అక్యూజ్డ్ గా చేర్చకుండా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలు సాగిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో మళ్లీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ కవితకు మాత్రం సుప్రీంకోర్టులో 5 నెలల తర్వాత భారీ ఊరట లభించడం జరిగింది. ట్రయల్ కోర్టు, హైకోర్టులో ఇటు రెగ్యులర్ బెయిల్, ఇంట్రిమ్ బెయిల్ ఈ విధంగా అనేక బెయిల్ కండిషన్స్ ముఖ్యంగా పిటిషన్స్ వేసినా అక్కడ ఊరట లభించలేదు. కానీ ఎట్టకేలకు సుప్రీంకోర్టులో అయితే కవితకు బెయిల్ లభించడం జరిగింది. సో కవిత తిహార్ జైలు నుంచి ఎట్టకేలకు విడుదల కాబోతున్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత పిటిషన్పై విచారణ జరిపిన బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవిత తన పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 కేసుల్లో 10 లక్షల విలువ గల బాండ్ దాఖలు చేయాలని సూచించింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె నుంచి 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతనికి కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్నకు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. ఇక అంతకుముందు జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. అటు కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనూ ఈడీ, సీబీఐ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ, సీబీఐ పేర్కొన్నాయి. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేయగా సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు ఆమె మామ రామకృష్ణారావు. లిక్కర్ పాలసీతో కవితకు సంబంధం లేదన్నారు. కవిత కడిగిన ముత్యంలా నిర్దోషిగా కేసు నుంచి బయటపడతారంటున్న రామకృష్ణారావుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. జైలు జీవితం తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. సుప్రీంకోర్టు కవితకి లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం కవిత మావగారు రామకృష్ణరావు గారు మాతో పాటు ఉన్నారు. కవిత భర్త అనిల్ గారి తండ్రి. సార్, మీ కోడలు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఇక్కడ గడిపారు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. అసలు ఈ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఈరోజు సుప్రీంకోర్టు ఆవిడకి బెయిల్ ఇవ్వడం జరిగింది 5 నెలల తర్వాత. సో ఎట్లా ఉంది మీకు ఈరోజు ప్రొసీడింగ్స్ హాజరయ్యారు కదా? ఈ కేసులో
కవితమ్మ గారిని ఇరికియడమే పెద్ద స్కామ్ కింద నేను చెప్తా. ఎటువంటి లిక్కర్ పాలసీకి కవిత గారికి ఎటువంటి సంబంధం లేదు. లిక్కర్ పాలసీ అనేది ప్రతి స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో ఆమోదిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో మరి ఇక్కడ తన ఒక ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఏదైతే ఢిల్లీలో ఒక ఎంపీ కాదు, తన ప్రమేయం ఎట్లుంటుందో అర్థం కాదు. మరి అదేవిధంగా 2023 మార్చిలో తనకు సంబంధించి సమన్లు పంపి నోటీసులు పంపి మరి ఏదైతే పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడము 4 రోజులు ఈడీ గారు కానీ మరి మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ 3 రోజులు సిబిఐ గారు మళ్ళీ ఒక వారం రోజులు అనేక విధంగా ప్రశ్నలు వేసినా కానీ ఎక్కడ కూడా నా ప్రమేయం లేదు, నా తప్పు లేదు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది దృఢ నిశ్చయంతో. మరి ఈరోజు 5.5 నెలలు అయింది, 170 రోజులు, సుమారు 165 రోజులైంది. అయినా తన బలంగా ఉంది, ధైర్యంగా ఉంది. ఎందుకంటే మనిషికి కష్టాలు రావచ్చు, పర్వాలేదు, మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ఒకరోజు కాకపోతే ఆలస్యం కావచ్చు, తప్పకుండా ధర్మం గెలుస్తుంది అనేది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు ఈడీ సిబిఐ కేసులో రెండిట్లో కూడా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. సో మనం చూస్తున్నాము లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడైతే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనే కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఈ దాదాపు 6 నెలలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ లో స్థానికంగా నేతలు స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది. న్యాయం గెలిచిందని వ్యాఖ్యలు చేస్తూ దాదాపు 6 నెలలకు కవితకు బెయిల్ రావడాన్ని హర్షిస్తున్నారు. అయితే కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలతోనే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్నారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. అయితే రేపు మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో భారీ ర్యాలీతో కవిత నివాసానికి చేరుకునే ఛాన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రోజు అంటే కోర్టు బెయిల్ మంజూరు చేసిన అధికారికంగా జరిగే కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా రేపు హైదరాబాద్ వచ్చే కవితతో పాటు నేతలంతా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈడీ సిబిఐ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అంటే దర్యాప్తు విషయంలో సిబిఐ, మనీ లాండరింగ్ విషయంలో ఈడీ దర్యాప్తు సంస్థలు అంటే విచారణ చేపట్టి కవితను అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా 2 సంస్థల్లో కూడా ఈ రోజు ఒకే రోజు బెయిల్ రావడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక పార్టీలో కొత్త జోష్ కూడా మొదలు కానుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూడా పార్టీ ఓవైపు ఆచితూచి వ్యవహరించాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా గులాబీ నేతల్లో మరింత జోష్ పెంచేవిగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేని కేసు అంటూ వ్యాఖ్యలు చేయడం. శ్రీకాంత్, సో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఈడీ సిబిఐ 2 కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చారని చెప్పి వారందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బెయిల్ ప్రొసీడింగ్స్ మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తను ఆల్మోస్ట్ కొన్ని గంటల తర్వాత ఎమ్మెల్సీ కవిత బయటికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత కవిత బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఈ రోజంతా కూడా ఢిల్లీలోనే ఉండబోతూ ఉన్నారు. ఇక రేపు కవిత హైదరాబాద్కి వస్తారనేటువంటి సమాచారం అందుతోంది.
అంటే బెయిల్ రావడంతో ఇక బెయిల్ ప్రక్రియ అంటే బెయిల్ వచ్చిన అనంతరం వివిధ దశల్లో అధికారికంగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే ఆమె కవిత తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఇందుకు సంబంధించి బెయిల్ కాపీ వచ్చిన తర్వాత న్యాయవాదులు కోర్టును కాపీ తీసుకెళ్లి జైలుకు సమర్పించిన తర్వాత జైల్లో జరిగే వివిధ అధికారికంగా నిర్వహించాల్సిన కార్యాచరణ అనంతరం కవిత బయటికి రానున్నారు. 2000 అంటే దాదాపు 6 నెలల క్రితం కవితను సిబిఐ ఈడీ కేసును నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నుంచి గతంలో ఇందుకు సంబంధించిన పలు సూచనలు చేస్తున్నప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ తో కవితను విడుదల చేసేందుకు బెయిల్ ఇవ్వడం గులాబీ నేతల్లో ఒక జోష్ నింపుతుందని చెప్పుకోవచ్చు. సంధ్య. శ్రీకాంత్, మనం చూస్తే ఇక్కడ ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని తనని ఇన్వాల్వ్ చేశారు. ఎలక్షన్స్ బిఫోర్ ఈ కేసుని అంటే కవిత పైన ఇలాంటి ఆరోపణలు చేసుకొచ్చి అరెస్టులు ఇలాంటివన్నీ పరిణామాల నేపథ్యంలో ఈరోజు కవితకి 2 కేసులకి సంబంధించి బెయిల్ రావడాన్ని ఎలా చూస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు? టీఆర్ఎస్ పార్టీ నేతలు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది తప్పుడు కేసు అంటూ వాదిస్తున్నారు. పార్టీ నేతలు ఆరోపణలు చేసినట్టు విధంగానే ఈ రోజు బెయిల్ సందర్భంగా జరిగిన చర్చ అంటే వాదనల్లో పార్టీ ఈ నేతలు వ్యాఖ్యలు చేసినట్లే జడ్జి కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్న వ్యాఖ్యలు చేయడం గులాబీ పార్టీ నేతల్లో కొత్త జోష్ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటి వరకు విచారణ చేస్తూ దాదాపు అంటే ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేస్తున్నప్పటి నుంచి గత కొన్ని రోజులుగా బెయిల్ పై విచారణలో వింటున్న సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు గులాబీ నేతల్లో ఒక జోష్ తెప్పించాయని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయంగా ఇది తమపై కుట్ర కారణంగా కవితను ఈ కేసులో అంటే లిక్కర్స్ కేసులో ఇరికించి వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు గతం నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కవిత అరెస్ట్ ను తను ఎంతో సీరియస్ గా చూసుకుంటున్నానని, అగ్నిపర్వతంలో లోపలే రగిలిపోతున్నానని అన్న వ్యాఖ్యలను కూడా అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా బెయిల్ రావడంతో తాము చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయితుందన్న ఒక అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తప్పుడు కేసుల్లో ఇరికించి రాజకీయంగా కక్ష కారణంగానే కవితను అరెస్ట్ చేశారన్న ఒక ఆరోపణలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు చేస్తూ వచ్చారు. ఈ కవితకు బెయిల్ రావడంతో తమకు న్యాయం అంటే దక్కింది, న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగిందన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ శ్రీకాంత్.